ఇక మొత్తం నాలాలు కబ్జా చేసేసి మొత్తం హీరో అవుదాం అనే కాడికి జరిగింది ఇక్కడ. కానీ చివరికి ఏమైందంటే అది జీరో అయింది. ఇక కావాలని కుట్ర చేసే ఇప్పుడు రంగనాథ్ని ఎక్కించే ప్రయత్నం ఇదంతా. ఇప్పుడు ఎవరి పేరు వస్తుంది బయటకంటే రంగనాథ్ గారి పేరే వస్తుంది. రేవంత్ రెడ్డి చైర్పర్సన్గా ఉన్నాడు హైడ్రాకి. హైడ్రా చైర్పర్సన్ ఎవరు? రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి పేరు ఎందుకు రావట్లే? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పకుండా అయితే వీళ్ళు చేయరు కదా. ఇంత నష్టం, ఇంత పేదల ఇల్లు కూలగొడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్పకుండా అయితే అది జరగదు కదా. మరి అలాంటిది మరి రేవంత్ రెడ్డి పేరు ఎందుకు రావట్లే? ఏ విషయంలో కూడా హైడ్రా కమిషనర్ విచారణకు హాజరు కావాల్సి వస్తుంది. పాపం ఆయన మాత్రం ఎన్నని ఎదుర్కొంటాడు. ఇక ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నని ఎదుర్కొంటాడు. ఇక కోర్టుకు వెళ్తే ఏదో ఒక తప్పు అయితే ఒప్పుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఆధారాలు ఎంతవరకు వాళ్ళు సబ్మిట్ చేస్తారు? నీకు ఎక్కడి నుంచి అధికారం వచ్చిందంటారు. ఎవరిచ్చారు అధికారం? దానికి చట్టబద్ధత లేదనే విషయం తెలుసు. మరి ఎవరిచ్చారు అధికారం అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిండు. మరి ఆ పేరు చెప్పడానికి వాళ్ళ పైన వాళ్ళు ఒప్పుకోరు. రేవంత్ రెడ్డి పేరు చెప్తే ఊరుకోమంటారు. మరి ఈయన ఎట్లా పాపం వెళ్ళి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎట్లా వస్తుంది? అందుకే ఆయన వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పటివరకు చాలా విషయాలు ఇక కోర్టు మొట్టికాయలు వేసి నువ్వు రాకపోతే నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నాక కూడా ఆయన వర్చువల్గా వెళ్ళి మొన్న కూడా ఒకసారి అనుకుంటా కోర్టుకు వెళ్ళి హాజరై వచ్చిన పరిస్థితి. ఇక్కడ ఎవరు అన్యాయం అయ్యారంటే పేదలే కదా. ఇప్పుడు పేదల ఇల్లు కూలగొట్టేసి ఇష్టారాజ్యం ఇక అక్కడ ఉన్నది గుడిసెలు అయితే ఏంటి, చిన్న చిన్న ఇల్లులు అయితే ఏంటి, కష్టపడి కట్టుకున్న ఇల్లులు, రేకుల షెడ్లు మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం చేసి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళంతా పెద్దవాళ్ళు ఇల్లు, వీళ్ళని టచ్ చేయలేని పరిస్థితి. టచ్ చేయలేరు, టచ్ చేయరు కూడా వీళ్ళని. పేదవాళ్ళు అనుకో, ఇదే ప్లేస్లో పేదవాళ్ళు ఉంటే ఇక డైరెక్ట్ వెళ్ళి కూలగొట్టచ్చుట. డైరెక్ట్ వెళ్ళిగా తెల్లారి 4 గంటలకే అక్కడ బుల్డోజర్లు పంపించి కూలగొడతారు. పేదవాళ్ళు ఇల్లు అయితే ఇవి. అవి పెద్దవాళ్ళే కాబట్టి ఇక ఆలోచించి కోర్టు కేసులు, కోర్టులో విచారణలు, హైడ్రా కమిషనర్ రప్పించడం, హైడ్రా కమిషనర్కి నోటీసులు పంపడం. అక్కడ పెద్దవాడు కాబట్టి అక్కడ పైసలు ఉన్నాయి కాబట్టి కొట్లాడతాడు వాడు. పేదవాడు ఎట్లా కొట్లాడతాడు? కొట్లాడలేడు పరిస్థితి. పేదవాడు ఇల్లు ఖాళీ చేయించినా కొట్లాడలేడు. వాడు చిన్న వ్యాపారం చేసుకునే వాడిని వాడి వ్యాపారం మొత్తం నాశనం చేసినా కొట్లాడలేడు. ఇవన్నీ మూసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇష్టారా